ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన శాంతారాం బల్వంత్ నాంచనే గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దహన్ అనే గ్రామంలో గుమాస్తాగా పనిచేస్తూ ఉన్న బల్వంత్ నాంచనే గారు బాబా గారి కోసం 1909 సంవత్సరంలో తెలుసుకున్నాక బాబాగారి దర్శనం కోసం 1912 సంవత్సరంలో మొదటిసారిగా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటారు. ఆ తర్వాత వారి జీవితంలో ఎన్నో అనుభవాలు, అడుగడుగున బాబా ఏ విధంగా బల్వంత్ నాంచనే గారి కుటుంబాన్ని రక్షించారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరికొన్ని అనుభవాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో నాంచనే గారి కుమారుడైన సాయి హరినాథ్ ఆ బాబుకు జరిగిన ప్రమాదం నుంచి బాబా ఏ విధంగా రక్షించారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరొక కుమారుడైన వాసుదేవ్ సాయినాథ్కు జరిగిన ప్రమాదం నుంచి బాబా ఏ విధంగా రక్షించారో తెలుసుకుందాం. 1932 సంవత్సరంలో నాంచనే గారి మరొక కుమారుడైన వాసుదేవ్ సాయినాథ్ ఒకసారి ఆడుకుంటూ ఉంగరాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అది ఆ బాబు గొంతులో చిక్కుకుంది. వైద్యులు వచ్చి ఎంతగానో ప్రయత్నం చేశారు. మందులతో తొలగించాలని ఎంతగానో ప్రయత్నించారు. ఎన్నో చిట్కాలు చేశారు. కానీ గొంతులో ఇరుక్కున్న ఉంగరం బయటకు రాలేదు. తండ్రి అయిన బల్వంత్ నాంచనేకు ఎంతో ఆందోళనగా ఉంటుంది. అప్పుడు సమర్థ సద్గురువైన బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి చివరిగా ఒక ప్రయత్నం చేస్తారు. అప్పుడు దాకా వైద్యులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు ఎన్నో చిట్కాలు చేస్తారు గొంతులో ఉన్న ఉంగరం బయటికి రావడానికి. కానీ అది ఇరుక్కుపోయి ఎంతకీ బయటికి రాదు. పిల్లవాడు ఎంతో ఉక్కిరి బిక్కిరిగా అవుతున్నాడు. ఇంకా లాభం లేదని నాంచనే బాబా గారిని ప్రార్థించి ఊదిని నీటిలో కలిపి ఆ నీళ్లను గొంతులో వేసి వేలు పెట్టి బాబా గారి నామజపం చేస్తూ ఆ వేలును లోపలికి తోసి బాబు గొంతులోకి అప్పుడు ఉంగరాన్ని బయటికి తీస్తారు. ఎంతో ఆశ్చర్యం. అప్పుడు దాకా ఎన్ని చిట్కాలు చేసినా ఆ ఉంగరం బయటికి రాదు. నాంచనే గారు బాబాగారి ఊది నీటిలో కలిపి ఇచ్చి వేలు కొంచెం బాబు గొంతులోకి తొయ్యగానే ఉంగరం బయటికి వస్తుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. సమర్థ సద్గురు అయిన సాయినాథుల వారే తన బిడ్డను రక్షించారని ఎంతో కన్నీటితో బాబాగారికి కృతజ్ఞత తెలుపుకుంటారు బల్వంత్ నాంచనే. మళ్ళీ మరొకసారి 1934 సంవత్సరంలో మళ్ళీ అదే బాబుకు, వాసుదేవ్ సాయినాథ్ అనే బాబుకు 3 ఏళ్ళ వయసులో నిమోనియా వచ్చి ఛాతీపైన చీము పట్టడంతో ఆ బాబు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరియు పిల్లవాడు చాలా బలహీనంగా అయిపోతాడు. వైద్యులు కూడా ఆపరేషన్ చేయడం చాలా కష్టం అని భయపడతారు. ఒకరోజు సాయంత్రం నాంచనే ఆ బాబు దగ్గర కూర్చొని బాబా గారి నామజపం చేసి బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి డాక్టర్లు ఇచ్చిన మందుతో పాటు ఊదిని కూడా కొంత కలిపి ఆ చీము పైన పెడతారు. ఆ రోజు రాత్రి బాబా నాంచనే కలలో కనిపించి, నువ్వు ఎందుకు అంత ఆందోళన పడుతున్నావు? నీ కుమారుడికి 24 గంటల్లో నేను తగ్గిస్తాను. నువ్వు ఏమీ ఆందోళన పడకు. పిల్లవాడు అద్భుతంగా కోలుకుంటాడు అని చెప్తారు. బాబా ఏ విధంగా అయితే కలలో కనిపించి నాంచనేకు అభయం ఇచ్చారో అదే విధంగా 24 గంటలు గడిచేసరికి వాసుదేవ్ అనే పిల్లవాడు కోలుకుంటాడు. ఈ లీలలన్నీ కూడా బాబా గారు మహాసమాధి తర్వాత జరిగిన అద్భుతమైన సందర్భాలు. మళ్ళీ మరొక సంవత్సరం 1935 సంవత్సరంలో ఆనంద్ సాయినాథ్ అనే మరొక 2 సంవత్సరాల పిల్లవాడు నాంచనే గారి కుమారుడు ఇంట్లో ఆడుకుంటూ పరిగెడుతూ ఉంటాడు. ఆ విధంగా పరిగెడుతూ వెళ్ళి స్టవ్ మీద మరుగుతూ ఉన్న పాలు గిన్నె మీద పడతాడు. ఆ మరుగుతూ ఉన్న పాలన్నీ ఆ పిల్లవాడి మీద పడతాయి. అందరూ పరుగున వెళ్తారు ఆందోళనతో. అతని బట్టలన్నీ విప్పుతారు. అతని శరీరంపై గాయాలతో కాలిపోయి ఉండాలి. అంతా మరుగుతున్న పాలు పడినా సరే. కానీ
బాలుడు శరీరం మీద ఏమీ జరగలేదు. అందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఈ విధంగా సాయిబాబా అడుగడుగున బలవంత్ నాంచనే కుటుంబాన్ని రక్షిస్తూనే ఉన్నారు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మనకు ఇంకేం కావాలి? మనస్ఫూర్తిగా సద్గురువు యొక్క దివ్య చరణాల సన్నిధికి చేరుకుంటే అడుగడుగున బాబా రక్షిస్తూనే ఉంటారు. 1912 సంవత్సరంలో నాంచనే షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా గారి సన్నిధిలో 3 రోజులు ఉంటారు. ఆ కొద్ది కాలంలోనే భక్తులపై బాబాకు గల ప్రేమ, మహత్తరమైన ఆయన దివ్య శక్తులను నిరూపించే సన్నివేశాలు ఎన్నో చూశాక సాయి సాక్షాత్తు దత్తావతారమేనన్న విశ్వాసం నాంచనేకు కలిగింది. ఒకరోజు బాబా నాంచనే గారి చేతిలో ఉన్న ఊది విభూదిని తీసుకొని స్వయంగా బాబా నాంచనే గారి నుదుటిన పెడతారు. అది ప్రత్యేకమైన బాబాగారి అనుగ్రహానికి చిహ్నంగా భావిస్తారు బలవంత్ నాంచనే. తర్వాత ఒక ఏకాదశి నాడు మధ్యాహ్నం హారతి ముందు సాయి నాంచనేను వాడకు వెళ్ళి భోంచేసి రమ్మంటారు. తన సాటివారు ఏకాదశి నాడు ఉపవాసంతో ఉంటే తాను మాత్రం భోజనం చేయడం బాగోదని తలచి హారతి అయ్యాక భోంచేస్తాను బాబా అంటారు నాంచనే. కానీ సాయి అంగీకరించగా నాంచనేను భోజనం చేసి వచ్చే వరకు హారతి ఆపిస్తారు. బాబాకు ఎప్పుడూ తన భక్తులు ఉపవాసంతో ఉంటే నచ్చేది కాదు. ఎవ్వరు ఉపవాసంతో ఉన్నా బాబా అంగీకరించేవారు కాదు. ఆ తర్వాత ఒక భక్తురాలు సమర్పించిన తాంబూలాన్ని కూడా నాంచనేకి ఇచ్చి తినమంటారు. హారతి అయిన తర్వాత బాబా నాంచనే దగ్గర 4 రూపాయలు, నాంచనే మిత్రుడైన వైద్యుని వద్ద 16 రూపాయలు తీసుకుంటారు. కానీ మరొక మిత్రుడైన దాటేను దక్షిణ కోరలేదు. కారణం అతనికి దక్షిణ ఇవ్వడం ఇష్టం లేదు. మరొక విషయం ఏమిటంటే దాటే తనతో కూడా తెచ్చుకున్న బొత్తాయి పండ్లలో కొన్నిటిని వాడాలో ఉంచుకొని కొన్ని మాత్రమే బాబాకు సమర్పిస్తారు. వాటిని అందరికీ పంచేశాక ఒక మార్వాడి అమ్మాయి తనకు బొత్తాయిలు కావాలని బాబాను అడిగింది. ఆయన దాటేను, నాంచనే మిత్రుడైన దాటేను మిగిలిన పండ్లు కూడా తీసుకుని రమ్మని చెప్తారు. కానీ అతడు వాటిని ఏకాదశి నాడు అల్పాహారంగా తినేందుకు తెచ్చుకున్నానని చెప్పి ఇవ్వలేదు. బాబా ఇంక మరొకసారి అతన్ని అడగలేదు. సద్గురువుకి సమర్పించాలన్నా మనకు కొంత అర్హత ఉండాలి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటేనే మనం సద్గురువుకి ఏవైనా సమర్పించగలం. 1913 సంవత్సరం నుంచి బలవంత్ నాంచనే గారు దగ్గరగా ఎన్నోసార్లు బాబాగారి దర్శనానికి షిరిడీకి వెళ్ళేవారు. 1915 సంవత్సరంలో నాంచనే వారి మిత్రుడైన వైద్య ఇద్దరు కూడా షిరిడీకి వెళ్తారు బాబాగారు దర్శనం చేసుకోవడం కోసం. నాంచనే మిత్రుడైన వైద్య బాబాగారి వెండి పాదుకులు చేయించుకొని బాబాగారి చేతికిచ్చి బాబా వాటిని తాకి మళ్ళీ తనకి ఇస్తే తను పూజించుకోవచ్చు అనుకుంటారు. అదేవిధంగా షిరిడీకి వెళ్ళి బాబాగారికి 2 వెండి పాదుకులు వారి చేతిలో పెడతారు. కానీ బాబా తిరిగి వైద్యకు ఇవ్వకుండా వాటిని నాంచనేకు ప్రసాదంగా ఇస్తారు. అవి అతడివి కదా అంటారు నాంచనే. కానీ బాబా అవి నేను నీకు ఇచ్చాను, నువ్వు నీ దగ్గర ఉంచి పూజించుకో అంటారు బాబా. వైద్య వద్ద మరొక జత వెండి పాదుకులు కూడా ఉన్నాయి. మళ్ళీ వాటిని కూడా తీసి బాబా చేతిలో పెడితే మళ్ళీ బాబా వాటిని తాకి నాంచనేకే ప్రసాదంగా ఇచ్చారు. ఎందుకు 2 సార్లు నాంచనేకు ఇచ్చారో ఎవ్వరికీ అర్థం కాదు. ఈ పాదుకులు నీ దగ్గరే ఉంచుకో, అతనికి తర్వాత ఇవ్వచ్చులే అంటారు బాబా. బాబాను ఎప్పుడు ఏది తిరిగి అడిగే ధైర్యం ఏ భక్తులు కూడా చేసేవారు కాదు. బాబా అసలు ఆ రోజు ఎందుకు అలా చేశారో, ఎవరికి ఏది మంచిదో సమర్థ సద్గురువైన బాబా కంటే ఎవరికి తెలుసు. మళ్ళీ అదే సంవత్సరం మరొకసారి బలవంత్ నాంచనే షిరిడీకి వెళ్తారు. అప్పుడు బాబా బలవంత్ నాంచనేను తమ వద్ద కూర్చోమని పాదాలు ఒత్తమన్నారు. నాంచనే అలాగే చేస్తూ ఉంటే బాబా ఆయన వీపు నిమిరారు. ఆయన ప్రేమకు కరిగిపోయారు బలవంత్ నాంచనే. ఒక పిచ్చివాడు నాంచనేను చంపబోతూ ఉన్నప్పుడు తనను రక్షించినది సాయినాథుడని స్మరించుకుంటూ బాబాగారు పాదాలు ఒత్తుతూ ఉంటే బాబా అంటారు, అల్లా మాలిక్ హే అని అంటారు.
అప్పుడు బాబా, బలవంత్ నాంచనే ఇద్దరు కూడా ఒకరికొకరు కౌగిలించుకుంటారు. ఆహా! ఎంతటి అదృష్టవంతులు శ్రీ బలవంత్ నాంచనే. ఆ రోజు రాత్రి 8 గంటలకు నాంచనే మసీదుకి వెళ్ళి ఇలా అడుగుతారు, బాబా ఏ జపం చేయమంటారు అని అడిగితే బాబా ఇలా చెప్తారు, నువ్వు దేవ్పూర్ వెళ్ళి మీ పూర్వీకులు అందరూ అర్చించిన శిలలనే నువ్వు పూజించాలి అన్నారు. తర్వాత నాంచనే దహన్కి తిరిగి వచ్చాక బాబా భావం ఏమై ఉంటుంది అని వారి తండ్రి గారిని అడిగితే ఆయన చెప్తారు, 5 తరాల వెనుక మన పూర్వీకుల్లో ప్రయాగకు చెందిన 60 సంవత్సరాలు వచ్చిన ఒక వ్యక్తికి సంతానం కలగలేదు. అప్పుడు అతను ఏకానాథుడైన శివుడు త్రయంబకంలో దర్శించాడట. అటు తర్వాత అతనికి కొడుకు పుట్టాడట. అప్పటి నుంచి మన వంశంలో ప్రతి వారు కూడా వంశ పారంపర్యంగా త్రయంబకేశ్వరుణ్ణి పూజిస్తున్నాం అని చెప్తారు నాంచనే గారి తండ్రి. ఇదే విషయం బాబా షిరిడీలో చెప్తారు బలవంత్ నాంచనేకు. అప్పుడు ఎందుకు బాబా ఆ మాట అన్నారు అనే విషయం నాంచనేకు అర్థమవుతుంది. ఎప్పుడు బాబా తననే పూజించాలని ఎప్పుడూ అనేవారు కాదు. వంశ పారంపర్యంగా వచ్చే దేవుళ్ళని పూజిస్తూ తన నామస్మరణ చేస్తూ బాబాను గుర్తించుకోమని మాత్రమే చెప్పేవారు బాబా ఆ రోజుల్లో భక్తులు అందరికీ కూడా. బలవంత్ నాంచనే గారి అనుభవాల కోసం మరెన్నో విషయాలు బాబా గారి అనుగ్రహంతో తెలుసుకోవాలని బాబాను కోరుకుంటూ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.